ముఖము కప్పిన హృదయం కనబడదా? దేవా ఓ దేవా, నా చేయి కడిగిన శుద్ధుని కాగలనా? లోకమంతా పాపమైతే యేసుని పంపలేదా? యేసు రక్తం పాపమంతా కడుగుతుందని చెప్పలేదా? పాపిగా మరణిస్తే నీకు దూరమా? మా కొరకు నీ తనయుడే బలియాగమా? పాపిగా మరణిస్తే నీకు దూరమా? మా కొరకు నీ తనయుడే బలియాగమా? తన రక్తమిచ్చాడు, మరణించి లేచాడు భూమిలోన నీ కోసమే. దేవా ఓ దేవా, నా ముఖము కప్పిన హృదయం కనబడదా? చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము. మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము. మోహపు చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము. మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము. కామ క్రోధ మద మత్సర్యాలను ముందు జరిపేది హృదయము. ఈ హృదయములోనే జరుగుతోంది నే చేసే ప్రతి నేరము. నేరం జరిగిందప్పుడే ఈ లోకం చూసిందిక్కడే. చట్టం చూసిందిప్పుడే ఆ నేరం ఆపాలక్కడే. కడగాలి నా హృదయం, కావాలి క్రీస్తు రక్తం. దేవా పిల్లలందరూ కూడా మన ముఖ్య వాక్యోపదేశమైనటువంటి ఎం సాల్మన్ రాజు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి రెడీగా ఉన్నారండి. వారు వస్తుండగా మీ యొక్క చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. రావాలమ్మా మీరందరూ కూడా. అనంతరం ఆ యూత్ వారందరూ కూడా కలిసి ఒక పాట పాడాలని కూడా నిర్ణయించుకున్నారు. కొట్టాలి, చప్పలు కొట్టాలి. మన ఆత్మీయ తండ్రికి జరిగేటువంటి సన్మానం. చప్పట్లు ఆపకూడదు, సౌండ్ గట్టిగా రావాలి. ఫోటోలు తీయండి. చాలా సంతోషం అండి. ఏకదాటిగా పిల్లలందరూ కూడా కలిసి ఇలాగా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దేవుని పక్షాలు అందరూ ఒకటే అని నిరూపించడానికి జరిగే విషయం ఇది. ఆ మానవబాబులతో ట్రాక్ అని పెట్టండి. అది యూత్ పిల్లలందరూ కలిసి పాడతారంట పాట. వారితో పాటు మీ అందరూ కూడా కలిసి పాడండి. ట్రాక్ సెట్. హలో పాడి పిల్లలు రావండి మొత్తం అందరూ కూడా. దయచేసి పాటలు పాడాడు ఒక్కసారి అందరూ. ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ వచ్చి నిలబడండి. మొత్తం అందరూ వచ్చి కూర్చోండి ఒకసారి. పిల్లలందరూ కూడా సంఘం అంతా కూడా కలిపి పాడాలని మొత్తం. Bye.
దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. చెప్పాడు ముందే యేసు జరుగుతున్నాయి వచ్చనేడు. చెప్పాడు ముందే యేసు జరుగుతున్నాయి వచ్చనేడు. అడొస్తే కాచై ఉగ్రవాదులపై ఇది నాదం. ప్రాణం తీసే గురి చూసి కాచై నరహంతకుల మానవ బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని రక్షించలేని నీవు చంపే అధికారం నీకున్నా. తానుతో పోరాడుతున్న వారికి రక్తం ఎప్పుడైనా ఇచ్చావా? ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం పోరాడాలిరా, ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం చేసేలా. ప్రాణం పోతాడు మంచి వైద్యుడు, ప్రాణం ఇస్తాడు మంచి నాయకుడు. పగలతో రగులతో ఉద్యమాలతో ఉద్యమాన్ని నక్సలిజం ఎత్తులై నక్సలిజం ముక్కలై టెర్రరిజం తీవ్రమైన మార్చుకుంటే నక్సలిజం ఎత్తులై నక్సలిజం ముక్కలై టెర్రరిజం తీవ్రమైన మార్చుకుంటే సాధించేది ఉందిరా. తలపి నేరం చేస్తున్నావురా, అన్యాయం చేసావురా, అందరి ప్రాణాలు తీసావురా. అన్యాయం పేరుతో అంతకులుగా మారి ఆత్మాహుతి బలంగా ప్రజల మధ్య పేరి బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. కలిగించిన ఈ సృష్టిని నరులందరికీ పంచాడు. నలుగిల్లని ఈ సృష్టిని రారాజులుగా ఏలమని చెప్పాడు. రాజు సమానం, నేను సమానం, సూర్యుని నుండొచ్చే ఆ వేడి సమానం. సమానంగా పంచింది దేవుడే, ఎకరాల పంట దోచుకుంది స్వార్థపరుడే. సృష్టిలోని జంతు పక్షి జలచరాల ఏ జాతిలో పుట్టిన ముసలం నరజాతిలోనే పుట్టడం దౌర్భాగ్యం. ఒకే మనిషి నుండి పుట్టుకొచ్చిన మానవ జాతి తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవడం విడ్డూరం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు పుట్టుకొచ్చిన మానవ జాతి మధ్య ఆసియా నుండి వచ్చింది. ఆది మానవుని జన్మస్థలం ఆసియా నుండి ప్రపంచ ప్రజలందరూ చెరిపోయి అక్కడి నుండి ఒకే మానవ జాతి రక్తపు నాడిగా అడ్డుగట్టలు వేసి మాలా మాదిగా కమ్మ కాపు మొన్నగు నాడులకు జన్మనిచ్చి దేవునికి అక్కడ కన్నీళ్లు రప్పించి ఎవరు ఆపుతారు ఈ ఘోరాన్ని, ఎవరు ఆపగలరు ఈ నేరాన్ని? ఇండియా, ఇస్రాయెల్, అమెరికా, భారత్ ఏ దేశంలో చూసిన బాంబుల మోతే, ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్ ఏ దేశంలో చూసిన రక్తపు దోషే. ఎందుకు ఉగ్రవాదిగా మారిపోయావు? ఎందుకు నక్సలైట్ గా మారిపోయావు? ఎందుకు మనిషిని చంపుతున్నావు? నేరం చేసిన ప్రతి మనిషిని చంపాలనుకుంటే ప్రపంచంలో ప్రతి మనిషిని నేరస్తుడే. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని గుర్తిస్తావు? మనిషిని చంపడానికి ఆ దేవుని పుట్టించింది. ఇదేనా ఈ ప్రపంచం? ఇదేనా ఈ ప్రపంచ భవిష్యత్తు? ఇంతటి దౌర్భాగ్యపు దుస్థితి నుండి ప్రపంచ మనిషిని రాజుడే లేడా? ఉంటే మన మధ్యకు రాడా? వస్తే ఎలా ఉంటాడు? మాటలు చెప్పే మామయుడు, పాపుల కోసం
ప్రాణం పెట్టి కరుణామయుడు. మనుషులంతా ఒకటని పరమ తండ్రి పుత్రులని కులమతాలు లేవని చెప్పాడు. విత్తనం చచ్చి బ్రతుకుతుంది, ఈ ఆత్మకే మరో బ్రతుకుతుంది, అనుకోలే మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు ఎందుకు బైబిల్ చెబుతుంది. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుయే ఈ నినాదం. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుయే ఈ నినాదం. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పేలిపోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతోనే కాల్చబడతాడు. యేసు పట్టుకున్నది ప్రేమతత్వం. అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు, అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు. మనిషిని మార్చాలంటే చూపించవలసింది నేరాలు ఘోరాలు కాదు, పసితనంలో నేర్పించవలసింది ప్రవేశించి పాఠాలు. ఈ లోకం ఉందని తెలియాలంటే పుట్టాలి, మరో లోకం ఉందని తెలియాలంటే మరణించాలి. దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో, ఆ దేవుని ప్రేమని చెప్పి మనిషిని బ్రతికిస్తావో నీవే నిర్ణయించుకో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమని బైబిల్ చెబితే ఈనాడు ఎంతో మందికి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ దేవుని ఆలోచనలోనికి ప్రవేశిద్దాం. మనకు ముందుగా ప్రకటించినట్టుగా టైటిల్ నీకిచ్చిన కాలానికి దేవునికి లెక్క చెప్పాలా. నీకిచ్చిన కాలానికి దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పాలా. లెక్క చెప్పాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లెక్క చెప్పాలంటే లెక్క చెప్పాలి అని దేవుని గ్రంథం చెప్తుంది. కాబట్టి లెక్క తిరిగి అప్పచెప్పాలనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనేది మనిషి అంచనా వేసుకుంటాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, లెక్క చెప్పాలి కదా. లెక్క చెబితే ఎలా ఉండాలి ఏమండి? ఈ ఒక్క రూపాయి కూడా అస్సలు తేడా రాకుండా చూపించాలి. లెక్క అది లెక్కలు కరెక్ట్ అని. లెక్కలలో నిజంగా దేవుడు ఎలాంటి వాడంటే ప్రపంచము అందరిని కూడా లెక్కించినట్టు వాడు కనుక లెక్కల మాస్టారు కంటే, లెక్కలలో దిట్టైనటువంటి శకుంతల కంటే, ఇంకా గొప్పవారి కంటే దేవుడు అన్నీ నిర్మించాడు కనుక ఆయనే లెక్క ఖచ్చితంగా వేయగలడు, లెక్క ఖచ్చితంగా చేసి చూపించగలడు. అందుకే ఆయన ప్రతి వారిని కూడా లెక్క అడుగుతాడని బైబిల్ చెప్తుంది. లెక్క అడుగుతాడు అని. లెక్క ఎవరు అడగరు అనుకోండి, నిర్లక్ష్యంగా ఖర్చు పెడతాం. నేను ఎంత ఖర్చు పెడుతున్నానో, ఏం చేస్తున్నానో మా అమ్మ అడగదండి, నాన్న అడగదండి, అయ్య అడగడండి అంటారు. అడగరు కాబట్టి నీ ఇష్టానుసారంగా ఒకరోజు నీ ఇష్టం అయిపోద్ది. ఖర్చు చేయటంలో, ఇష్టానుసారంగా బ్రతకటంలో లెక్క లేకుండా అయిపోతాం. మొత్తం లెక్కల్లోంచి వెళ్ళిపోతాం. లెక్కల్లో ఉన్నంచేపే లెక్కగా అడుగులు వేస్తాం. లెక్క దాటిపోతే పరిస్థితి తారుమారవుతుంది. ఆఖరికి ఏముంటుందో తెలుసా? నాకు ఎవరైనా లెక్క లేదండి. ఎవడైతే నాకేంటి అని ఎవడో అతను టైటిల్ పెట్టడం కాదు, నువ్వే అంటావు. ఏమని? నాకు దేవుడు కూడా లెక్క లేదు. మీరేటో అనుకుంటున్నారు. దేవుణ్ణి కూడా నేను నమ్మను తెలుసా? దేవుణ్ణే లెక్క చేయను. నువ్వెంత పో లెక్క చేయండి. నేను ఏమైనా లెక్క చేయవలసిన అవసరం లేదు. ఈ మాటలు ఎక్కడే? విలన్ దగ్గర నుంచి వస్తాయి. విలన్ మొత్తానికి లెక్క చెయ్యను అనే పరిస్థితుల్లోకి వస్తారు. కానీ దేవుడు అంటున్నారు, నన్ను దాటి ఎవరు దాటిపోలేరు. లెక్క లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు,
లెక్కలలో ప్రతి ఒక్కరూ ఉన్నారంటున్నారు. చూడండి, నాన్నగారు వచ్చారు చూడండి, ఇలా తీసాను బాబు పిల్లలు ఎవరిద్దరు, సూర్య అంకుల్ గారు. ఇక చెప్పు నేను కొత్తూరు గ్రామంలో గ్రామ పెద్దలైనటువంటి గారు పైన ఎక్కించండి. వారి సత్యమాన్ గారు కూడా ఈ యొక్క సభకు రావడం జరుగుతుందండి. వారు వస్తుండగా మీ యొక్క కరచాల దోళ్ళ ద్వారా మీ యొక్క ఆనందాన్ని తెలియజేయాలని కోరుతున్నాం. మంచి హృదయం, మంచి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు, దేవుడి జ్ఞానాన్ని బోధిస్తామంటే ఈ రోజు కూడా ఆటంకం పెట్టలేదు. మనకి ప్రతిసారి కూడా మనకు అనుకూలంగా మనకు స్థలాన్ని ఇవ్వడం, సహకరించడం కూడా చేసింది. స్టేజ్ మీద రావాలండి, దయచేసి స్టేజ్ మీద రావాలండి. మీరందరూ చప్పలు కొట్టాలండి, స్టేజ్ మీద రావాలి. పైకి చాలా సంతోషకరమైన విషయం అండి. మిగతా వాళ్ళు కూడా సైడ్ చేయండి. మరి కొంతమంది పెద్దలు వచ్చారండి, రావాలండి, స్టేజ్ మీద రావాలి. ఈ యొక్క వేడుక మన గ్రామస్తుల మధ్య, దేవుని పిల్లల మధ్య ఈ సమయాన్ని దేవుడు మనకి ఇవ్వటం, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరి గ్రామంలో ఉన్నటువంటి పిలువబడినటువంటి మనందరికీ చిరకాల పరిచయులు మరి నాన్నగారు, అలాగే మిగతా వారు మన మధ్యకి రావడం సంతోషం. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది, మనం మాట్లాడుతుండగా వస్తూ ఉంటారు. రైట్. మరి నాన్నగారికి, అలాగే అమ్మగారికి, అలాగే మరి పిలువబడినటువంటి మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వచ్చినందుకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ సమయంలో మరిన్ని మాటలు ముందుకు మనం విందాం. నీకు ఇచ్చిన కాలానికి దేవునికి లెక్క చెప్పాలా? సహకరిస్తే కాస్త త్వరగా 1 గంట ముగించేస్తాను, ఆ తర్వాత రిలీఫ్ ఉంటుంది, మిగతా పాటలు మీరు పాడవచ్చు. ఒకరినొకరు డిస్కషన్ చేసుకునే అవకాశం 1 అవర్ టైం, భోజనం టైంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వను కాబట్టి ఈరోజు మీకు భోజనం అయిన తర్వాత 1 అవర్ మీకు మాట్లాడుకోవడానికి మనసు ఇప్పి ప్రతి ఒక్కరూ తారతమ్యం లేకుండా అందరూ ప్రేమతో పలకరించుకునే సమయం కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చాడు. అలా గ్రామంలో చాలామంది చెప్పినప్పుడు వారు అంగీకరించి వారు దైవ కార్యక్రమాన్ని సహకారులుగా ఉన్నారు. ఇంక విషయంలోనికి మనం వెళ్దాం, దేవుని యొక్క గ్రంథంలోనికి. 14వ అధ్యాయం 12వ వచనంలో పూర్తి క్లారిటీ ఇంకా ముందుకి చదవలేదు, ఆ విషయాన్ని కూడా చదువుకుందాం. ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించెను అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. ఒకరు చదివేటప్పుడు మిగతా వారు సైలెంట్ ఇవ్వండి, అది కూడా క్రమశిక్షణగా ఉంటుంది. ప్రతి వాడు ఏం చేయాలట? తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇప్పుడు మీకు చెప్పాను, నాకు ఎవరైనా లెక్కలేదంటాడు, ఎవడైతే నాకేంటంటాడు, ఎవడైనా పర్వాలేదంటారు. సినిమా టైటిల్, సినిమా డైలాగులు ఎరువు తెచ్చుకోకూడదు, అది జీవితానికి మంచిది కాదు. మనుషులు సమాజాన్ని రెచ్చగొట్టడానికి అలాంటివన్నీ ఎన్నో చేస్తారు. అంచెల ప్రపంచ దేశాలు మారణ హోమంతో, యుద్ధాలతో రగిలిపోతున్నది. మనుషుల మధ్య ప్రేమ లేదు. భూమి మీదకి వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు? అగ్గిపుల్లగా వచ్చావా? నిప్పంటించడానికి వచ్చావా? అందరిని హతమార్చడానికి వచ్చావా? చేతనైతే సహాయం చేయి, మేలు చేయి. నీ వల్ల కాదా? సైలెంట్గా ఉండు. దేవుడు ఇలాంటి సంగతులు మనలందరినీ ప్రేమించి చెబుతున్నాడు. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలి. తిని త్రాగి ఇష్టానుసారంగా తిరగడం కాదు. ప్రతి ఒక్కరికి విషయం కావాలి, విషయం అర్థం కావాలి. నీకిచ్చిన కాలానికి దేవునికి లెక్క చెప్పాలా? అది ఈరోజు టైటిల్. కొత్త సంవత్సరం ఎంతకాలం ఇచ్చాడు నీకు? 65 నుండి 66కి వచ్చావు. 40 సంవత్సరాలు అయితే 41వ సంవత్సరానికి వచ్చావు. 45 అయితే 46కి వస్తున్నావు. 45 సంవత్సరాల కాలములో నీ బ్రతుకు గురించి దేవునికి లెక్క చెప్పాలి. మాట్లాడకూడదు పిల్లలు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు ఈ లోకాన్ని అనుభవించేవి కాబట్టి లెక్క చెప్పాలి. ఇసుక తెస్తే టన్నుల లెక్క, ఇటుక తెస్తే 1000 లెక్క. దేనికి లెక్కలేదు చెప్పండి. ప్రతి దానికి లెక్క ఉంది.
ఆకాశంలో కదిలే నక్షత్రాల సమూహాలు సమూహాలుగా కదలాలి. వాటి ఇష్ట ప్రకారంగా నక్షత్రాలు కదలటానికి వీల్లేదు. అలా కదిలితే ప్రపంచానికి ప్రమాదం, మానవునికి మనుగడ లేదు. 38వ అధ్యాయం చూడండి, ఏబు గ్రంథము. తక్కువ సమయంలో మీకు ఎక్కువ వివరాలు మీకు ఇస్తాను. రాత్రి మరి ఈ వరుస కార్యక్రమాల వల్ల అలసిపోయారు, దానివలన నేను కూడా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సహకరించండి. ఇలాంటి అద్భుతమైన మాటలు మరలా దేవుడు మనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో వినడానికి మరలా సంవత్సరం పట్టాలి మనకి. 32వ వచనం, 38వ అధ్యాయం ఏబు గ్రంథం 32. వాటి వాటి కాలములు నక్షత్ర రాసులను వచ్చినట్లుగా నువ్వు చెయ్యగలవా ఓ మనిషి అని అడుగుతున్నాడు. ఆగిపోయిన ఆటోనే నువ్వు తోయలేవు. బండి కదులుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నావు. షుగర్ పేషెంట్ అయినా, బీపీ పేషెంట్ అయినా, ఇంకో పేషెంట్ అయినా ఆగిపోతే అక్కడ ఆఫ్ చేయాలి తప్ప నువ్వు తోచుకెళ్ళలేవు. 50 లక్షలు పెట్టి కొంటాడు కారు, సైట్లో పెట్టేసిపోవాలా, ఆ సైడ్ పెట్టేసిపోవాలా, ఆగిపోతే కదలదది. మాట్లాడద్దండి, సైలెంట్. అసలు ఎలా సూదు పడితే కూడా శబ్దం రాగంట ఉన్నట్టు ఉండాలి. అది అలా అయితేనే మీకు సమయం తేలుతుంది. నక్షత్ర రాసులను వచ్చినట్లు నువ్వు చెయ్యగలవా అంటున్నాడు. ఏ కాలంలో? వాటి వాటి కాలములు. అంటే వాటికి ఒక కాలం ఉంది, నక్షత్రాలు కూడా ఏముంది, ఒక కాలం ఉంది. ఆ కాలములో వాటిని వచ్చినట్లు. అందుకే అదిగో 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 నక్షత్రం అంటారు పెళ్లి చేసేటప్పుడు. ఆ సమయానికి ఆ స్టార్ వస్తుంది కాబట్టి లెక్క కట్టి ఆ నక్షత్రం కనపడకపోయినా పెళ్లి కొడుకు ఆ కనపడింది కనపడింది అనాలి. అది ఆ నక్షత్రం అని తెలియకపోయినా సరే. మొత్తానికి నక్షత్రాలు తిరుగుతున్నాయి, నిజమే నిజమే. దేవుడు తిప్పుచున్నాడు. ఎందుకంటే నువ్వు తిరగాలి కాబట్టి, మనం నడాలి కాబట్టి. భూమి మీద బ్రతుకు కావాలంటే, భూమి మీద పంట సరిపోద్ది కదా అని అనుకోకండి. పైన విశ్వంలో ఉన్నవన్నీ కదలాలి, నక్షత్రాలు కదలాలి, సూర్యుడు తిరగాలి, చంద్రుడు తిరగాలి, భూమి తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి మనకు రోజు అయ్యింది, 24 గంటల రోజు వచ్చింది. అదే భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే మనకి సంవత్సరం అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు అవుతుంది. అప్పుడు మనకి హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడానికి భూమి ఎంత వేగంతో తిరుగుతుంది. ఇక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది. గేరి దగ్గరికి వెళ్ళాలంటే ఒక సెకండ్కి 1,11,600 కిలోమీటర్లు వేగముతో భూమి తిరిగితేనే కానీ మనకు మనుగడ లేదు. ట్రైన్ కదిలితేనే కానీ నీ ప్రయాణం అన్నవరం స్టేషన్లో దిగలేవు. కదలాలది. కదలాలంటే ఇంజిన్ మండాలి, ఇంజిన్ నడాలంటే విద్యుత్తు కావాలి. ఈ ఇంజిన్కు, ఈ కదిలే వాటికి, వాహనాలకి అన్ని నడిపించేవాడు ఎవడంటే మనిషి. అమ్మా ఎక్కువైపోయిందా మీకు? ఇవన్నీ కదలాల. భూమి మీద ఉన్న వాటిని మనిషి కదిలిస్తున్నాడు. ప్రకృతినంతా దేవుడు త్రిప్పుచున్నాడు. వాటి వాటి కాలములు. నా పిల్లలకు ఒక కాలం ఇచ్చాను. నా పిల్లల కోసం ఒక సూర్యుని చేశాను, ఒక చంద్రుని చేశాను, నక్షత్రాలను చేశాను. అందుకని వాటి వాటి కాలములో సమూహాలు సమూహాలుగా పంపించేస్తున్నాడంట మీరు తిరగాలి అని. దానికి కూడా ఒక లెక్క. ఒక కార్యక్రమానికి ఇంత ఇష్టమిస్తున్న లెక్క. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, వండి పడేయండి అంటారా? ఎంతైనా పర్లేదు, లెక్క ఉంటుంది, ఇచ్చాను చీలు కట్టంటారా? లెక్క. నీ డబ్బుకి లెక్క, నీ వస్తువులకు లెక్క, అకౌంట్లో ఉన్న క్యాష్ లెక్క. సాయంకాలానికి ఎంత అమౌంట్ వచ్చిందో షాపు క్లోజ్ చేసేటప్పుడు లెక్క. అలాగే నీకిచ్చిన కాలానికి నీవు దేవునికి లెక్క చెప్పాలి. ఏదో కూర్చున్నామని ఏదో చెప్పేస్తున్నారని అనుకోకండి. ఇలాంటి మాటలు మీకు ఎక్కడ దొరకవు, విని ఉండరు. అది నీ కోసం దేవుడు చెప్పే మాటలు. అవి మిమ్మల్ని నవ్వించే మాటలు. నేను ఎప్పుడు వ్యర్థమైన మాటలు
నా నోట నుండి రావించదంటే దేవుని గురించి చెప్పడానికే టైం సరిపోక అలిసిపోయి ఉంటున్నాం. కాబట్టి నీకు ఇచ్చిన కాలం ఏ కాలం? ఆయుష్ కాలం. ఆయుష్ కాలాన్ని కూడా లెక్కించాడు. నక్షత్రాలు లెక్కించాడు. జీవరాశులు లెక్క పెట్టాడు. భూమిలో మన్ను లెక్క పెట్టాడు. జలములను కొలిచిన వాడు ఎవడు అంటున్నాడు. చూడండి ఒక్కసారి 40వ అధ్యాయము యెషయా గ్రంథము తన పుడిచుట్టులో వచనం చెప్పండి. 12వ వచనం 40వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం చూడండి. తన పుడిచుట్టులో తన దోషులతో జలములను కొలిచిన వాడు ఎవడు? కొలుచుకోవాలా? జానతో ఆకాశమును కొల చూసిన వాడు ఎవడు? కొలుచుకోవాలి. 10,000 షేర్ అన్నారు అనుకోండి, కొంటాం. కానీ బాబు గజాలు వస్తుందా? కరెక్ట్గా సరిపోద్దా? స్థలం ₹1,00,000 సెంట్ అంటాడు. ఇచ్చేయంటారా? కొలత కావాలి. ఏం కావాలండి? కొలత. అంతెందుకని చేలో పంట యజమానుడు తండ్రి భర్త పండిస్తాడు. పండించిన పంట ఇంటికి వస్తుంది. ఆడబిడ్డ మరలా ఏం చేస్తుంది? తక్కువ పంట వాటిని కొలుస్తారు. లేకపోతే తూకం. ఆ బాన్లోకి ఈ బాన్లోకి ఆ గోన్లో కొలుసుకునేవారు. కొలత. ఎంతలో కొలత అన్నమాట. నువ్వు తినే తిండి గింజల కొలత. మార్కెట్లో 25 కేజీలు అనుకుంటే 23 కేజీలు వస్తున్నాయా? 25 కేజీలు వస్తున్నాయా? బెల్ల రైస్ ఎలాగ వస్తుందా? లోయిద్ రైస్ ఎలాగ వస్తుందా? అది 26 కేజీలు అంటుంది. పర్ఫెక్ట్గా వస్తుందా లేదా? మిషన్ మీద పెడుతున్నావు. కొలత. నీకు కొలత ఉంటే నిన్ను నిర్మించిన తండ్రి నిన్ను లెక్కలో పెడుతున్నాడు. నీ కోసం లెక్క అడుగుతాడు. లెక్క అడుగుతున్న దేవుడు లెక్కించి ఇచ్చాడు జలములను. ప్రభుత్వం అప్పుడప్పుడు అంటది, నీరును పాడు చేయకండి, కరెంటును వృధా చేయకండి, ప్రకృతిని పాడు చేయకండి, చెట్లు నరికేయకండి అని. ఎందుకంటది? చెప్పడం వాస్తవమే. అది వెనకాల ఏదో చేస్తుంటారు, అది వేరే సంగతి. చెప్పే విషయాలు మాత్రం నిజం. అనవసరంగా పాడు చేయకండి, జలమును పాడు చేయకండి. బోల్ నీరు ఉందనుకోండి, కానీ కొలతది. చాలా మంది వేసవికాలం వచ్చేసరికి అనావృష్టి చేత నీళ్లు లేక దూరపు ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటుంటారు. కాబట్టి నీరు కొలత. మనకి నూనె కొలతే అనుకుంటాం మనం, కేజీల్లో లీటర్లో. దేవుడి నీటిని కొలిచాడు, మంటిని కొలిచాడు, ప్రతి దాన్ని కొలిచాడంటే దేవునికి అన్ని లెక్క. ఎక్కడుందండి బుర్ర అంటే నీకే అంత బుర్ర ఇచ్చాడు. అందరినీ లెక్క పెడతాగా అతను అలాంటి ఊళ్ళో ఎవడెలాంటి వాడో నాకు తెలిసండి అంటావు. నీకు అంతకు లెక్క. మంచిదే. మనిషిని అబ్జర్వేషన్ చేయటం, మేలు చేయటం మంచిదే, కీడు చేయకుండా. అందుకే దేవుడు అంటున్నాడు, మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అంటే మనల్ని కూడా లెక్కగానే చేశాడు. ప్రకృతిలో నక్షత్రాలను లెక్కలుగా గుంపులుగా పంపిస్తున్నాడు అని విన్నాం. భూమిలో ఉన్నటువంటి మట్టి అంతా అది లెక్కగా నిర్మాణం చేశాడని విన్నాం. నిజమా అని అనుకుంటాం. నువ్వు లారీల మీద ట్రిప్పర్లు వేసేస్తుంటే ఇన్ని ట్రిప్పర్లు వేసావని నీకు లెక్కెట్టగా లేనిది ఆయన మట్టి లెక్కెట్టాడు అంటే నీకు అండి అనుమానమా? చెప్పండి. ఎన్ని వందల లారీలు అయింది, ఎన్ని లక్షలు అయింది అని చెప్పేసి అమ్మేసుకుంటున్నావే నువ్వు మైనింగ్ అంతా. దేవుడు ఇదంతా లెక్క పెట్టుకున్న వాడికి ఎంత డబ్బు ఏసీలు కట్ట పెట్టాడో, 10,000 బరువు ఎంతో తెలియదా? 10,000 ఆ కేసులు ఈ డబ్బు ఏమైంది? 50,000 కట్టలో బరువు తక్కువ ఉంది, లెక్కెడితే 40,000 ఉన్నాయి. ఏమైంది తెలియదా? తల్లికి తెలియదా? తండ్రికి తెలియదా? రుణం తెచ్చి పెట్టినట్టు వాడికి. అలాగే దేవునికి విశ్వ నిర్మాణం తెలుసు, నిర్మాణాన్ని లెక్కలుగా చేశాడు. అంచేత దేవుని గురించి గొప్పగా తెలిసి ఉండాలి, తక్కువ కాదు. దన్నం అండి దేవా అనే దన్నంతో కాదు, దేవుని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ సమాజానికి మేలు చేస్తారు. దేవుని గురించి ఎక్కువ తెలుసుకోండి. మీరు నమ్మిన దైవం కోసం ఎక్కువ తెలుసుకొని ఎక్కువగా నిజంగా నేర్చుకొని మేలు చేయండి. దైవం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయాలని చెప్పదు. అందుకని దేవుడు భూమి మీదకి వచ్చిన మనిషిని నేను లెక్క అడుగుతాను అంటున్నాడు. ఎందుకు లెక్క అడుగుతాడంటే నిన్ను లెక్కించి చేసేనయ్యాలి. నీ అవయవాలు లెక్క నాకు,
నీకు ఊడిపోయిన తల వెంట్రుకలు లెక్క ఉండదు. నా తల ఊడిపోతుందండి, బట్టబుర్ర అయిపోతుంది, పిలక అయిపోయింది అనుకుని బాధపడతావు. లెక్క పెడతావా నువ్వు? ఎన్నింటికి లమ్మా అని డాక్టర్ అడుగుతాడా? వాళ్ళకి పని లేదు, అదెవరి పని. కానీ దేవుడు మనకి ఇచ్చేటువంటి శిరోజాలను తలను కూడా లెక్క పెట్టి, అంటే అంత ప్రేమ అన్నమాట. తల వెంట్రుకలు లెక్క పెట్టి, అవయవాలను లెక్క పెట్టి, ఎముకలను లెక్క పెట్టి, అన్నిటినీ లెక్క పెట్టి ఆ చక్కగా చేసాడంటండి ఆయన. ఆ విషయాలన్నీ మీకు దేవుని గ్రంథంలో చూపిస్తాను చూడండి. 139వ దావీదు కీర్తన 16వ వచనం. మొదట బోర్డు మీద ఉన్న టైటిల్ను మనసులో పెట్టుకొని, నీకిచ్చిన కాలానికి దేవునికి లెక్క చెప్పాలి. ఏ క్షణములో మనం మరణించినా ముగించినా నువ్వు లెక్క చెప్పాలి, అక్కడ నిలబడాలి. కోర్టు, స్టేషన్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు అన్నీ తప్పించుకోగలవు, కానీ దేవుని నుండి ఎవరు తప్పించుకోలేరు. అంతేత జాగ్రత్త. జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్తే కాదు. ఇంటి దొంగలు ఉన్నారే, జాగ్రత్తే కాదు. చేలుబడి దొంగలు ఉన్నారే, జాగ్రత్తే కాదు. నీ బ్రతుకు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దుష్టుడు నిన్ను పాడు చేయటానికి దూరంగా కాకుండా దగ్గరగా నీ హృదయంలోనే వచ్చి ఉన్నాడు. అందుకని దేవుడు ఈ భూమి మీదకు పంపిస్తున్న మనుషులందరి గురించి ఏమన్నాడు చూడండి. నేను పిండమనై ఉండగా దేవుడు నాకు కాలాన్ని ఇచ్చాడు, లెక్కించాడని అర్థం చేసుకున్న ఒక భక్తుని ద్వారా, దావీదు అనే మహనీయుని ద్వారా వ్రాయబడుతున్నటువంటి చక్కని విషయం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి తండ్రి అని అందరూ అనుకోండి మీ మనసులో. అందుకే జనవరి 1 మరలా ఇక్కడ ఉన్నాం. ఆయన చూశాడు గనుక ఇచ్చిన దేవుడు గాని మనల్ని మరిచిపోతే మనం లేము. నేను లేని ఈ రోజు ప్రసంగం చేయటానికి. మరణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఎన్నో రోగాల నుండి, ఎన్నో బలహీనత నుండి, ఎన్నో సమస్యల నుండి మిమ్మల్ని కూడా ఈ సంవత్సరం అంతా కాపాడి ఈ దినానికి సిద్ధపరిచి ఈ వేదిక మీద కూర్చొని భోజనాలు ఎప్పుడు చేసేవే 2 మంచి మాటలు విందామని కూర్చున్నారు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులంటే మనం పిండంగా ఉన్నప్పుడే నిన్ను చూశాడంటే. పిండము అనగా ఎక్కడుంటది? తల్లి గర్భములో. ఆడ మగ అనేది శాస్త్రానికి తెలియదు అప్పటికి. ఆకార నిర్మాణం వచ్చిన తర్వాతే స్కాన్లు తెలుస్తుంది. కానీ దేవునికి తెలుసట. అప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన. నువ్వు పుట్టి పెరిగి అన్ని అచ్చట్లు ముచ్చట్లు తల్లిదండ్రులన్నీ పెంచి జాగ్రత్తగా పెంచి పోషించి ఒక యవ్వన వయసు దాకా తీసుకొస్తే అప్పుడు చూస్తావు ఎక్కడో దారంటి పోయే అబ్బాయిని బాగున్నాడు. అప్పుడు వరకు ఎవరు పెంచారు? తల్లి తండ్రి బట్టలు ఇచ్చి అవన్నీ అనేక సదుపాయాలు చేసి అన్ని పెంచితే నువ్వెప్పుడో చూసావు. అప్పుడు పొరపాటు చేసుకుంటావు. నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను, డబ్బు తక్కువ ఇచ్చినా పర్వాలేదు. దేవుడు ఎప్పుడు చూశాడు? మధ్యలో చూసినోడు నువ్వు బుర్రపాడైపోయి ఏమైపోవాలరా బాబు అనుకుంటావు. అందుకే ఏ మాయ చేసేవే టైటిల్, సినిమా టైటిల్. ఆవిడ మాయ చేయడం కాదు, నీకు బుర్ర పని చేయక, వ్యవస్థ బాగోక ఒకరినొకరు అపవాది మాయ చేస్తున్నాడు. ఈ మాయలో, ఈ రొంపులో పడితే భక్తులు కాలేరు, దేవునికి ఇష్టలు కాలేరు. పైకి భక్తులు మెరుగ్గా ఉండకండి, భక్తులు అనిపించుకుంటాం. నేనైనా అంతే. అయ్యి బాబా ఆయన పాస్టర్ గారు అని అంటాం. పైకి భక్తుడు అనిపించుకొని లోపల చేసే వేషాలు మోసాలు తేడాగుంటే దేవునికి అవమానం చెప్పుకోవడానికి కూడా. తండ్రికి అపకీర్తి తేకూడదు, కుటుంబానికి అగౌరవం తేకూడదు, సమాజానికి కూడా భ్రష్టు పట్టించకూడదు, సమాజానికి కూడా అన్యాయం చేయకూడదు. చుట్టూ ఉన్న సమాజానికి కూడా సభాసురా చక్కగా మాట్లాడి చాలా మంచి వ్యక్తి అని చేసేవాడుగా. సమాజం కూడా చెప్పుకోవాలి. అదే మంచి పేరు అంటాడు. ఎక్కడ వచ్చేస్తుంది మంచి పేరు? రూపాయి ఇస్తే మంచి పేరు అనుకుంటున్నావు నువ్వు. ఇలా ఎవరో వచ్చి 10,000 చేతులు అయితే మంచి పేరు అనుకుంటున్నావా? కాదు. సమాజానికి కీడు చేయకుండా ఉండు. ఎవరికో మేలు చేయకపోయినా సరే కీడు మాత్రం చేయలేదండి అని చెప్పించుకునే స్థితిలో ఉండండి. ఎందుకంటే నీవు పిండంగా ఉన్నప్పటి నుండి చూస్తున్నాడు. నియమింపబడిన దినములలో
నియమింపబడిన దినములు అంటే సంవత్సరాలు, సంవత్సరానికి 365 దినాలు, 365 దినాలు ఇంటూ 60 సంవత్సరాలు, 60 కొడితే ఎన్ని వేల దినాలు వస్తాయండి? నీకు ఇన్ని వేల దినాలు అని దేవుడు ఎప్పుడు రాసుకున్నాడట? పిండముగా ఉన్నప్పుడే నీ దినాలు రాసుకున్నాడు. అంత లెక్క చెప్పండి, అంత లెక్క లెక్కే. లెక్కలు అన్నీ కూడా పరిశీలనలో ఉన్నవాడు, లెక్కించేవాడు అయినా లెక్క లేకంటే చేసే ఏ పని కూడా బాగోద్దండి, క్రమంగా ఉండదు అది. బాబు చాలా పెద్ద లెక్కలేండి బాబు, అలా ఆవిడ ఇంకా లెక్కలు అడుగుతుందంట. అడగటం వల్ల అతను జాగ్రత్తగా ఉంటాడు, లేకపోతే ఎక్కడ దారిపోసి ఎక్కడ ఏం చేస్తాడో, ఉన్న కొంప ఇదిలో పెడతాడో, ఇప్పుడు బ్యాగ్ కట్టుకుని ఇంటికి పోవాల్సి వస్తుంది. అడుగుతుంది, అడగాలి. పిల్లల తల్లిదండ్రులు కూడా అడగాలి, బాబు లెక్క ఎంత అయింది, నీకు 1000 ఇచ్చాను, నీకు 10,000 ఇచ్చాను, ఎంత కట్టావు, ఇంకెంత ఉంది, ఎంత మీరు నువ్వు నాకు చెప్పాలి కదా. పిల్లలు పాడు చేయకపోయినా అడుగుతారు. ఇవ్వలా కాదు, ఇవ్వచ్చు. నా ఇష్టం అనుకుంటే దెబ్బతింటారు. అందుకే దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, 60 ఇచ్చాను, నువ్వు లెక్క చెప్పాలి. 70 సంవత్సరాలు ఇచ్చాను, జాగ్రత్త లెక్క చెప్పాలి. అదేంటి దేవా 40 సంవత్సరాలు ఇచ్చావు, నన్ను లెక్క అడుగుతున్నావు అంటే బాగుంటుందా? ఆయన ఇష్టం 40 సంవత్సరాలు ఇచ్చాడు, 30 సంవత్సరాలు ఇచ్చాడు, అయినా సరే నువ్వేం చేయాలి? లెక్క చెప్పాలి. లెక్కలలోని వాడివే తప్ప లెక్క లేకుండా బయట నుండి వచ్చిన వాడు కాదు నువ్వు. అదే అమ్మ చాటు, నాన్న చాటు, భార్య చాటు అంటారు. మరి ఎవరి చాటు లేకపోతే నువ్వేమైపోతావో ఏమండి? భార్య చాటు భర్త అంటాడు, లేకపోతే నువ్వు మరి ఎవరికి వాగ్దానం చేస్తావో, ఈ ఇల్లు పెట్టుకెళ్ళి ఏం చేస్తావో. మరి నీకే ఇలా ఉంటే దేవుడు నియమింపబడిన దినాలలో నీకు ఒకటైన ప్రారంభ దినములో 2 చెవులు నీ ఆకారంలో పడకముందే నీకు ఇన్ని సంవత్సరాలన్నీ ఇస్తున్నానని, నా దినములన్నీ. నేను చెప్పే మాటలు కాదండి, ఇలాంటి మాటలు నాకెక్కడ వస్తాయండి? దేవుడు రాయించాడు, దాన్ని చదువుతున్నప్పుడు దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. సదుపాయాల కంటే, తిండి కంటే, మనకున్న సౌకర్యాల కంటే ఆ మాటల మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది. నేను ఎవరికి పని చేయను అనుకుంటున్నావు, ఊరిలో తక్కువ అనుకున్నావు, నా దగ్గర ఏ సెంటు కూడా లేదనుకున్నావు, ఆయన నీ గురించి రాశాడు. రాసేనంటున్నాడు ఆయన. పారా నువ్వెందుకు పని చేస్తావు అనుకుంటుంది లోకం. నువ్వు అనుకోవాలి, దేవుని చరిత్రలో నాకు హిస్టరీ ఉంది. సూరన్ గారి ప్రసంగంలో చెప్పాం కదండి, టైటిల్ ప్రసంగం. హిస్టరీకి తెలియనటువంటి మిస్టరీ, రహస్యం దేవుని దగ్గర ఉంది. మరణం వెనక రహస్యం దేవుని దగ్గర ఉంది. జననం వెనక రహస్యం దేవుని దగ్గర ఉంది. బ్రతుకు వెనక రహస్యం దేవుని దగ్గర ఉంది. మన సీక్రెట్లన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? తెలిసిపోయిందో వాళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళకి తెలిసిపోయింది, నువ్వు బాధపడతావు. దేవుడికి ముందే తెలుసు. దేవుని తెలిసినా పర్లేదు, కానీ పక్కింటి తోడుకోళ్ళు తెలియకూడదు, అది నీ బాధ. పొరుగోడు తెగ్గుద్దుకుపోతావు. దేవుడు తెలిసినా పర్లేదు, కనపడదు కదా, కనపడదు. మరి కనబడకపోతే నాలాంటి వాడు వాక్యాన్ని బట్టి చెప్పాలి కదా. నేను ఉండి ఏం ఉద్ధరిస్తాను? పేరుకి మోయటానికైనా, దండుకోవడానికైనా, వండుకోవడానికైనా వాస్తవం చెప్పాలి కదా. పెట్టే సామర్థ్యం నాకు లేదు, వాస్తవాలు చెప్పే సామర్థ్యం కూడా లేకపోతే నా జన్మ, నా బ్రతుకు వ్యర్థం. అందుకని ఒక మంచి మాటలు చెప్తే వెలుగు పెట్టినట్టు వారు అవుతాం. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అది. ఆ దీపాన్ని వెలిగించాలి, ఆరిపోకూడదు, ఆర్పకూడదు. ఆర్పకుండా వెలగాలంటే నువ్వు వెలిగించే మాటలు చెప్పాలి. అందుకే విషయాలు దేవుడు చెప్తున్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములు, దేవుని గ్రంథములో రాయబడ్డాయట. అందుకే నీకిచ్చిన కాలానికి దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. జీవితానికి లెక్క చెప్పాలి. డబ్బు కంటే లెక్క చెప్పగలం, కానీ మన జీవితంలో మనం ప్రవర్తించిన అన్నిటికీ లెక్క చెప్పాలని దేవుడు అంటున్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఏమీ ఎరగని వ్యక్తిలాగా ఎంత ఒబ్బుడుగా ఉంటాయండి. కాలు తగిలితే సారీ అంటావు, ఏళ్ళు తగిలితే సారీ అంటావు, పనులు చూస్తే బాగోవు, ఎంత ఒబ్బుడో అనుకుంటాం. దేవుడి దగ్గర చిట్ట పెరిగిపోతుంది. మరి ఇది ఇక్కడ చూస్తే చాలా మంచిది వణక్కం అంటున్నారు అంతే. దేవుడి దగ్గర లిస్ట్ ఏమైపోతుంది వినాలి. పేరు పెరిగిపోతూ ఉంది.
పైకిలా నటించడం కాదు, లోపల ఏం చేదంటే లోపల నుండి చూస్తున్నాడు అంటే లెక్క సంపూర్ణంగా తెలుసు ఆయనకి. అందుకని మోసగించొద్దు. ఈరోజు బాప్తీసం తీసుకునే వాళ్ళు కూడా చెప్పాం, పేరుకి బాప్తీసం తీసుకుంటే దానికి సమాధానం మీరు చెప్పుకోవాలి. పేరుకి దేవుణ్ణి నమ్ముకున్నామంటే దానికి సమాధానం మీరు చెప్పుకోవాలి. పేరుకి వాక్యం చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే దానికి శిక్ష, సమాధానం ఒకటి కాదు, డబల్ రెట్టింపు తీర్పు అన్నాడు. తీర్పు మరి కఠినమైన తీర్పు, తీర్పు మరి కఠినమైన తీర్పు అంటున్నాడు. అట్లా లేదు చూడండి ఒకసారి. మరి ఎబ్రియలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసినట్టు వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు, నాయకులు ఏం చేయాలట? లెక్క చెప్పాలట. మింగేస్తే కుదరదు. మింగేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు లబ్బో దిబ్బని ఏడ్చి ఊరుకుంటారు, కానీ పోరా నువ్వు చేసిన పనికి ఈ ట్రిప్కి నువ్వు లేవులే అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఈ ట్రిప్పు, ఆ ట్రిప్పు, మరి ట్రిప్పు అన్ని లెక్కల్లో పెడతాడు. ఆయన వదలడైనా, ఏ ట్రిప్పు వదలడైనా. నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసినట్టు వారి వలె. అది నాయకుడా, బోధకుడా, పాస్టరా, సామాన్యుడా, అందరూ లెక్క చెప్పాలంటే ఇంత మాటలు చెప్తున్నాడు. నీకు లెక్కలు ఉండవేమో అని అనుకోకండి. నాకే ఎక్కువ తీర్పు, అందుకే నేను బాధపడుతున్నా. దేవుని మాటలు చెప్పడం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి జాగ్రత్తగా ఉండకపోతే. లెక్క అప్పచెప్పవలసినట్టు వారి వలె కాయాలి. అయ్యే వస్తాలే, అయ్యే ఉంటాయని చెప్పి నువ్వు అక్కడ కొండ కాసేసి నువ్వు కింద మేస్తే ఏమవుతుంది? ఏదోటి తప్పిపోతే, ఏదోటి ఎవడన్నా పట్టుకుపోతే, అది నువ్వు కూలివాడు అయితే, పాలుకాపు అయితే సమాధానం చెప్పాలి. అలాగే బోధించేవారు మనుషులు అందరూ లెక్క చెప్పాలి. భూమి మీద దినాలు ఇవ్వబడినట్టు వారు దినాలకి, కాలానికి లెక్క చెప్పాలి. కాళ్ళు ఇచ్చాడు, నువ్వు వేసిన అడుగులకు లెక్క. నాలుగు ఇచ్చాడు, నువ్వు మాట్లాడిన మాటలు ఎన్ని తోడుతుందో చెప్పండి. నూతిలో నీళ్ళు కాబట్టి తూడిపోతున్నావు. అక్కడ వాటర్ ప్లాంట్ అని ఏదో పెడతాడు, అది మీరు 20 రూపాయలు పెట్టి ఆన్ చేస్తేనే ట్యాంకర్ నిండుతుంది. అది ఉడ్న ఆన్ చేస్తే రాదు సిస్టమ్. కొన్ని సిస్టాలు అలా ఉంటుంటాయి. 20 కట్టు బటన్ నొక్కని ఉంటుంది అక్కడ. ఏముంటుందండి? అంతేగా కొన్ని అలాంటి ఏం చెప్పి చాలా సులువైన మనుషు లేకుండా చేసే పనులు. పంతిలో కూడా ఆల్రెడీ పెట్టారు సిస్టమ్. చాలా ప్రాంతాల్లో అలా పెట్టారు. ఎంతో కానీ ఎలా అంటే అంత చాలా సులువు. ఏటీఎం దానికే కాదు, మనకే కాదు, అన్ని విషయాలకి. మరి నీకే ఇంత లెక్కగా కరెన్సీ మారకపోతే నీకు బ్రతుకు లేదంటే దేవుడు నీకు కాలాన్ని ఇచ్చి దినాలు ఇస్తే ఈ దినాలకి నువ్వు ఏం చేయాలి? లెక్క నువ్వు చెప్పాలి. నన్ను ఎవడు అడుగుతాడండి? నాకు కూడా అడిగేవాళ్ళు లేడండి. మా అన్నయ్య అడగడు, మా అమ్మ అడగడు, మా వాళ్ళు ఎవరు అడగరు, ఎవడు అడగరు అనుకుంటారు. కానీ దేవుడట అన్నీ చూస్తాడండి. అదే ఎబ్రియలకు రాసిన పత్రిక చూడండి. చాలా అద్భుతమైన మాటలు మీరు ఈ నూతన సంవత్సరంలో ప్రకటించడానికి నాకు ఆరోగ్యాన్ని, మీకు అవకాశాన్ని వినటానికి ఇచ్చాడు. అందుకు దేవునికి వందనాలు తెలియచేస్తున్నాం. 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. కళాజోడు ఎట్టుకోకపోతే మనకి ఏం కనపడదు. ఏమిటండి? నేను వేసుకొని నమ్ముకున్నానండి, కళాజోడు తీసేసాను అని అంటుంటారు చాలా మంది. గోతులో పడిపోతాను వాళ్ళు అనుకుంటే. అమాయకులు అలా మాయ చేస్తున్నారు. వేసుకొని నమ్ముకుని నేను కళాజోడు ఎట్టుకోవద్దు అన్నారా? బీపీ ట్యాబ్లెట్ తీసుకోవద్దు అన్నాడా? షుగర్ ట్యాబ్లెట్ తీసుకోవద్దు అన్నారా? అమాయక ప్రపంచం. అందుకే జ్ఞానం వారికి అవగాహన లేదు. శరీరానికి కావలసిన దేవుని నమ్ముకున్నా నేను భోజనం చేయనంటే ఏమవుతావు? పోతావు. 3 రోజులు ఉపవాసం, 6 రోజులు ఉపవాసం చేత ఒంటికాల మీద చేయకండి అని అందుకే చెప్తాను. అలాంటి సిస్టమ్ మనం పెట్టం. ఏదైనా పెర్ఫెక్ట్గా ఉండాలి, నడవడికి బాగుండాలి. డ్రెస్సులు, బట్టలు, రంగులు, బూడిదలు, బైబిళ్ళు, తెల్ల బట్టలు, ఎన్ని హంగామాలండి. మనిషి ఎవరిని మోసం చేస్తున్నావు అనుకుంటున్నారు? మోసపోకుడి దేవుడు ఆయన ఎక్కిరింపబడ్డావు. తర్వాత నీవే నవ్వుల పాలు అవుతావు. అక్రమం చేయవర్లారా మీరెవరు అంటే అక్కడ మిడితే చూడాలి.
ఏవో అంత చేశాను అంటే నువ్వు మోసపోయే తప్ప నేను మోసపోను కదా. నాకు కనబడిన స్పష్టం అంటే ఏది? నాకు ప్రతి అణువు కనబడుతుంది. హృదయములు, ఆలోచనలు, నడకలు, అడుగులు, చేతులు చేసిన, అడుగులు వేసిన, తలంపుల్లో ఉన్న, శరీరంతో నువ్వు పాపం చేసిన అన్నీ కనపడతాయంటే ఇది కనపడదు, దేవునికి అనడానికి లేదు. ఎవరు చూడలేదు కదా అనుకుంటాను, ఎవరు చూడలేదు పాపం చేసేసి అనుకుంటాను. ఆయన అంటున్నాడు, ఈ మాటకు నువ్వు ఏమైపోవాలి చెప్పండి? ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మనుషులైతే ఇప్పుడు చేలో లేకపోవచ్చు భోజనం టైం. దేవుడు నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడంటే నీ పొరుగువాడిని పంటను పాడు చేయమని కాదు, నీ పొరుగువాడిని ఆస్తిని కబ్జా చేయమని ఆయన చెప్పటం లేదు. ఇలాంటి మాటలు అనేక మంది చెప్పుకోవడమే కానీ పాటించగా ఏమి నమ్ముకున్నారు, ఏం భక్తులండి అని అనుకుంటున్నారు అందరూ. కానీ నడుచుకుంటామన్న వాళ్ళు ఒకళ్ళు కనపట్టలేదు. అందుకని అందరి గురించి అందరు హృదయాలు ఎరిగిన వాడు, ఆయనకి కనబడిన స్పష్టం ఏదీ లేదు. మనం ఎవ్వనికి లెక్క. నోట్ చేసుకున్న మాటలు మరలా ఈ సంవత్సరంతో చదువుకోండి. మనం ఎవ్వనికి లెక్క అప్పచెప్పవలను ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా క్లియర్ కట్ గా స్పష్టము తేటగా అనే రెండు పదాలు పర్యాయ పదాలు. ఆ స్పష్టముగా చూస్తున్నాడు, తేటగా కనబడుతున్నాయి. నాకు 40-50 సంవత్సరాలకే కళ్ళు కనిపించట్లేదు. స్వెట్స్ పెట్టుకున్నాను, మీరు అంతే ఎదిగే కొలది. మనకి స్పష్టత ఉండదు, ఉండే కొలది మనుషుల్ని ఆనవాళ్ళు కట్టలేము. మరి దేవుడు ఎంతకాలం అంటే ఆయనకి కాల పరిమితి లేదు. బాబు వినాలి, యాకోబుగా నిర్ణయండి సతీష్ గారు, ఆయనకు కాల పరిమితి లేదు. ఎవరిని కదపకండి, కూర్చున్నారు కదండి. టైటిల్ మీకు సాక్ష్యంగా మీకు చెప్తున్నాను. ఇది మరలా సంవత్సరం 365 రోజులు మీకు మీ మనసులో ఉండాలి. ఇవి రికార్డ్ చేసి మీకు వాట్సాప్లో పెడతారు రాజుగారు. మరలా చూసుకొని ఇదే రిఫరెన్స్లు వింటున్నారు. మనం చేసే పని వ్యర్థంగా చేయకూడదండి, కాలక్షేపం కాదు. నేను తీరుబడి మనుషులు కాదు, మీరు తీరుబడి గల మనుషులు కాదు. ఇదిగా వినాలి, వినేవాళ్ళు విన్నయ్యండి. స్పష్టంగా కనపడుతున్నట్టున్నాడు, తేటగా ఉందంటున్నాడు. మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవాలంటే లెక్క చెప్పాలి. ఎందుకు లెక్క చెప్పాలంటే కాలము ఇచ్చింది ఆయన, ఆకారం ఇచ్చింది ఆయన, అవయవాలు ఇచ్చింది ఆయన, ఆయుష్నిచ్చింది దేవుడు, అన్నీ దేవుడు. లేకపోతే మనకు అన్నీ ఎక్కడవండి ఇవి? మనకి ఎక్కడవి? చెవులు ఎక్కడవి? ఈ కన్ను పోతే కన్ను తేగలమా? కిడ్నీ పోతే కిడ్నీ మార్కెట్లో దొరుకుతుందా? మన శరీరంలో ఏ భాగం దొరుకుతుంది చెప్పండి? ఏ భాగము మార్కెట్లో దొరకదు. ఉన్నాయన్నీ అమ్మేస్తారు. నీ పార్ట్లు కనబడవు. అందుకే జాగ్రత్త అంటారు డాక్టర్లు. కిడ్నీకి ప్రమాదంలో ఉంది, గుండెకి ప్రమాదంలో ఉంది. మరి డాక్టర్లు చేయలేరా? చేయలేరు. తల్లిదండ్రులు చేయలేరా? చేయలేరు. వాళ్ళు డబ్బులు చేసుకోగలరు, తల్లిదండ్రులు సదుపాయంగా చూడగలరు తప్ప అవయవాలను ఇచ్చేది ఎవరు? అందుకే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవేనయ్యా అంటున్నాడు ఆయన. అయితే ఇంతకీ ఏంటంటే నిన్ను కావాలని భూమి మీదకు పంపించి ఒక శరీర ఆకారాన్ని తల్లి గర్భములో ఉంచి అప్పుడే నీకు సమయాన్ని రాశాడట. ఒక కాలాన్ని ఇస్తున్నాను. నీకు 120 సంవత్సరాలు, మోషేకు 120 సంవత్సరాలు, ఆయన దగ్గర పనిచేసే యెహోషువ నాయకుడికి 110 సంవత్సరాలు, ఒక ఏబు గారికి 140 సంవత్సరాలు, ఓ నోహు గారికి 905 సంవత్సరాలు, ఒక ఆదాము గారికి ప్రారంభ ఆదాము గారికి 930 సంవత్సరాలు రాశాడు. అదే గర్భంలో పుట్టిన 6వ వాడైన మెతీషాలా గారికి 969 సంవత్సరాలు రాశాడట. ఒకవేళ 70 రాసి ఉంటే కొంచెం తేడా వచ్చిన 70లో 1 సంవత్సరాన్ని తగ్గిస్తాడు. ఇచ్చేసాడు కాదని అన్ని ఉంచేస్తాడు అనుకోకండి.
చీలికట్టు ఇచ్చేసాడు కదండి అన్ని బాగా. అంటే నువ్వు రోడ్డు మీద పడి పొలమని తాగి దొర్లు పాడు చేస్తున్నావు అనుకోండి, ఇంక మరలా నీకు ఎవరు ఉన్న కాడికి మళ్ళీ దగ్గర పెట్టుకుంటే ఆ తర్వాత నువ్వు ఎంత ఉన్నవాడమైనా సరే ప్యాకెట్ ఎట్టించరా, కాలు పని చేయట్లేదు, నాలుగు తిరగట్లేదు, ఒక బాబు వాళ్ళు ఉందని బాబు వీడు ఇలా తయారవుతున్నాడు, వీడికి ఏం రోగమో కానీ అంటాం. నువ్వు ఏదైనా జోబులో రూపాయి పెడుతుంటే లెక్క లేకుండా మార్చేస్తుంటే ఎవడు నీ జేబులో రూపాయి పెడతాడు చెప్పండి? పెడతాడండి? మీ నాన్నే ప్రేమించిన నానే అర్థంగా పాడు చేస్తుంటే మళ్ళీ నాన్నకు ఫోన్పే 10,000 కొడతావా? లేవు నాన్న డబ్బులు. కాలాన్ని ఇస్తే నువ్వు ఇష్ట ప్రకారంగా వాడేసుకుంటే ఎలా చెప్పండి? ఇష్ట ప్రకారంగా వాడుకుంటే ఒకనాటి లెక్కలోనికి వచ్చేస్తాయి. ఇష్టానుసారంగా ఖర్చు పెడిస్తే ఆ రుణాలు మళ్ళీ వడ్డీలతో డబల్ అయిపోతుంది. అందుకే దేవుడు తన గ్రంథములో వ్రాయబడిన దాన్ని బట్టి నీ దినాలు కొలమానం 14వ అధ్యాయము ఏబు గ్రంథం 5వ వచనం చూడండి. ఏబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. నరులు ఆయుష్ కాలము పరిమితి కలది. నాకేంటి రా, నేను 70 100 వచ్చేదాకా 6 కొట్టేస్తానంటుంటాడు వీడు. క్రికెట్ దేవుడు కొట్టకపోయినా ఇతను కొట్టేస్తానంటుంటాడు. నాకేంటి 100 బ్రతుకు, నేను ఇప్పుడు 50, నేను 100 బతికేస్తాను అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు నరుని ఆయుష్ కాలం ఎలాంటిదంట? పరిమితి కలది. అద్దులు లెక్క 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 లెక్క. వాటిలోకి వెళ్ళామనుకోండి లెక్క టిప్పును తెచ్చేస్తాడు అంతే. దాన్ని కూడా డబ్బు చేసుకోవడానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం దేవుడిచ్చిన మహాభాగ్యం, దాన్ని పాడు చేయకండి అంటే డబ్బులు కడుతున్నా కానీ పాడు చేస్తే అని బాధపడతారు. తిన్నంత పెట్టించుకోండి. కనుక దేవుని యొక్క వాక్యంలోనికి మనం ఆలోచిస్తున్నప్పుడు నీ ఆయుష్ కాలానికి ఒక పరిమితి ఇచ్చాడు. ఆ పరిమితిలో నువ్వు ఉండాలి, ఆ లిమిట్లో నువ్వు ఉండాలి. ఆ చదువునైనా వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, నెలల సంఖ్య. అందుకే 2026లో ఏదో నెలలో చనిపోయావనుకోండి, ఆ నెలలో 15వ తారీఖు 4వ నెలలో ఏంటి స్వర్గస్థులయ్యిరి, కాలం చేసిరి, ముగించిరని రాస్తాడు. ఎందుకండి నెలల సంఖ్య ఆయనకు తెలుసు కనుక ఆ నెలలో నీ కాలాన్ని అక్కడ ఆఫ్ చేస్తాడు. ఆగు అని. అరే మేము అలాగనుకున్నాం ఎలాగనుకున్నాం, మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, బోల్డ్ అనుకోవచ్చు, అయ్యగారు కూడా మరి ఏం పర్లేదని బతికేస్తాడండి, ఆయుష్కాలం ఉంటుందండి, ఊరు తినేస్తాడండి నేను చెప్తాను. దేవుడు ఆయుష్కాలం ఇవ్వద్దు, అందులో రాయబడిన దాన్ని బట్టి నీ మీద తేదీ పడుతుంది. అంచేత నెలల సంఖ్య వారికి అంటే నీకు తెలిసే ఉన్నది. అంటే మనకిచ్చిన అటువంటి దినాలు, నెలలు, సెకండ్స్తో పాటు ఎవరికి తెలుసట? ఇన్ని తెలిసిన దేవునికి లెక్క చెప్పాలా వద్దా చెప్పండి. ఏదో చెప్పేస్తున్నాడు అనుకోకండి. ఇన్ని విషయాలు చెబుతున్న దేవుడు లెక్క అడుగుతాడు అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు భయంగా నడాలి, భయంగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. లెక్క లేకుండా బ్రతికేవో ఒకనాడు లెక్కల దగ్గర నిలబెడేస్తాడు నువ్వు. ప్రపంచంలో విద్యార్థులందరూ ఎక్కడ వీక్గా ఉన్నారు చెప్పండి? మా వాడికి లెక్కలంటే కాస్త చాలా వీక్ అయ్యారు, ప్రార్థన చేయండి. ప్రార్థన కాదమ్మా, వాడికి మైండ్ ఉండాలి. నేను అలా చేసేవాడిని కాదు. లెక్కలు వీక్ అయితే వాడు బుర్ర ఉండాలి, వాడికి ఇది ఉండాలి. అంతేగాని మనం ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి లెక్కలు చేయడు. ఈ ప్రబుద్ధుడికి లెక్కలు చేసి 100కు 100 మార్కులు వేస్తాడా? ఆ లెక్కలు ఆయనది, నా లెక్క ప్రకారంగా లేని వాడికి వీడికి నేను లెక్క చేయడం ఏంటి? అంటే అందరూ ఎక్కడ వీక్గా ఉన్నారు? లెక్కల సబ్జెక్టులో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, అన్ని ఎన్నో విషయాల్లో వీక్గా ఉన్నారు. ఇంకా దేవుని దగ్గర వీక్గా ఉంటే ఇంకా నువ్వు ఏంటి నీ పరిస్థితి? అందుకని వీక్ అవ్వకూడదని ఈ నూతన సంవత్సరంలో మీకు పెట్టిన టైటిల్, నీకు ఇచ్చిన కాలానికి లెక్క చెప్పాలా అంటే చెప్పొద్దా అండి? నేను మళ్ళీ ఇవ్వాలంటే మరి ఇవ్వద్దా? ఇవ్వకపోతే ఇస్తాడా? తిరిగి అప్పగించాలి, తిరిగి ఆత్మను అప్పగించాలి, తిరిగి శరీరాన్ని అప్పగించాలి. ఈ శరీర ఆత్మలో ఇచ్చినటువంటి పనుల నిమిత్తం దానికి లెక్క అప్పగించాలి. కాబట్టి ఆ లెక్క అప్పగించాలి. కాబట్టి ఎలా ఉండాలి? 1 పేతురు రాసిన పత్రిక
4వ అధ్యాయము చూడండి, మంచి మాట జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం. కాబట్టి దేవుని ఇష్ట ప్రకారము బాధపడేవారు, దేవుని ఇష్ట ప్రకారంగా బాధపడేవారు ఉంటారట. అది అర్థం కాక లోకం అనుకుంటుంది దేవుడు నన్ను ఇంత ప్రేమించాడు, సోడా తాగటానికి గతి లేని నాకు ఈనాడు ఇక్కడ అఫీషియల్గా పెద్ద హోటల్లో ఖరీదైన మందు తాగుతున్నాను అంటారు. బాగుందండి అది. మరి బాధపడేవాడు ఏమనుకోవాలట? దేవుడు బాధలు పెట్టాడు అనుకోవాలా? అలా కదట. దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు దేవుని చిత్త ప్రకారంగా బ్రతికితే ఏం పడతారు? లోకంలో కొన్ని బాధలు పడతారు, కొన్ని అవమానాలు ఎదురవుతాయి. మనం ఎంత ప్రసంగాలు చేసినా సరే మనల్ని అవమానించేవారు ఉంటారు. ఎంత ఒబ్బుడిగా ఉన్నా సరే మనసులో నిందించేవారు ఉంటారు. అందుకనే దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు ఉన్నారు. అలా బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై, ఎలాగా బాధలు, శ్రమలు, కష్టాలు దేవుడికి కావాలని లెక్కగా బ్రతుకుతున్నావు కాబట్టి లెక్కగా ఖర్చు పెట్టేవాడు చక్కగానే ఉంటాడు, ఎక్కువ తిండు, కొన్ని బాధలు అనిపిస్తాడు. మీరు కూడా లెక్కగా బ్రతకాలి, సత్ప్రవర్తన కలగాలి. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, ఇదిగో దేవా నీవు ఇచ్చిన ఆత్మను తిరిగి నమ్మకముగా ఏం చేస్తున్నాను? ఎంత జాగ్రత్త! మిక్సీ పెట్టుకెళ్ళి ఎంత అందంగా ఇచ్చిందో ఏమండి? మిక్సీ పెట్టుకెళ్ళి ఇవాళ ఎంత అందంగా ఇచ్చామనుకో రేపు ఎత్తుంది. 4 రోజులు ఇచ్చుకొని శుభ్రంగా లవంగాలు శుభ్రంగా రుబ్బేసి ఇచ్చామనుకోండి, శుభ్రంగా లోపల ఉన్నది ఆ నల్లగా అయిపోయి రాదిక్క. మరలా మరుసటి రోజు అమ్మ మిక్సీ అన్నారు అనుకోండి, మిక్సీ అప్పుడే పోయింది అమ్మ, నువ్వు పట్టుకెళ్ళిన ఎప్పుడే పోయింది. ఆ మసాలా సామాన్లు కొన్ని వదలవండి, వెంటనే క్లీన్ చేసుకుంటేనే అవుతాయి. ఒక వస్తువు పట్టుకెళ్ళిన వారు తిరిగి అప్పగించకపోతేనే ఇవ్వడానికి ఇష్టం ఉంటుందా? నువ్వు వస్తువు పట్టుకెళ్తావు కానీ తిరిగి అప్పగించడం చేత కాదు. అందుకే నీకు శరీరాన్ని ఇచ్చాను, ఆత్మని ఇచ్చాను, తిరిగి అప్పగిస్తున్నావా నాకు? నేను పాడు చేసిన ఆత్మని ఇచ్చానా? ఊరంతా తిరిగి ఊరందరితో మాట్లాడి ఆత్మను పాడు చేస్తున్నావు, శరీరాన్ని పాడు చేస్తున్నావు, నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తున్నావు, కుటుంబానికి అవమానం తెస్తున్నావు. ఏ ఊరురా మీదిరా? మీది అని అనిపించుకుంటున్నావు. ఏ ఊరు ఇది? ఎంతోమంది ఊరికి, వాడకి, కుటుంబానికి, శరీరానికి, చేసుకున్న దేవునికి. అంటే నమ్మకం ఏమైనా ఉందా? నమ్మకం లేదు. కానీ నమ్మకమైన తండ్రి అంటే అయినా ఎవరైనా నమ్మకమైన తండ్రికి మీ ఆత్మలను తిరిగి, నాయన మీరు ఎలాంటిగా పవిత్రమైన ఆత్మగా ఇచ్చారో, మొదట పాడు చేసిన, అర్థం కాక పాడు చేసిన, మరలా దీన్ని మీకే పవిత్రంగా అప్పగిస్తున్నాను అని అప్పగించాల. ముగించే సమయానికి ముసలితనం, వృద్ధాప్య దశకు వచ్చేసరికి మనసు బాగోదు, ఆత్మను పాడు చేసి చనిపోతారు. ఆ 11వ రోజు మాత్రం బిందులు, చెంబులు అన్ని పంచిపెడేస్తారు. ఆత్మ పాడైపోయింది, ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే బిందులు పంచిపెడేస్తారు. మరి బిందులు పంచిపెట్టకపోతే మరి పేరు రాదు కదా మనకి. భలే చేసేసారు అనుకోరా, భలే చేసేసారండి బాబు, భలే చేసేసారండి అని అనాలి మనం. మరి ఏంటనుకుంటున్నాం మేము? మా అమ్మ అంటే ఏంటనుకుంటున్నావు? ఈవిడ మాత్రం ఆత్మను మాత్రం తిరిగి అప్పగించలేదు. ఎంత పాడు చేసినట్టు వాడికి అన్ని గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తుంటాం, మంచి భోజనం పెట్టి, కిళ్ళి ఇచ్చి, అరటిపండు ఇచ్చి, అన్ని ఎలా తయారైందో చూడండి. నమ్మకమైన తండ్రి మీకు ఆత్మనిచ్చాడు. ఆయన ఇవ్వకపోతే మనకి జీవమేది? ఆత్మ లేకుండా శరీరాల్లో ఉండిపోయినట్టు వారు శవంగా ఉన్నారు. కాబట్టి గత సంవత్సరంలో ఎంతమంది చనిపోయారు మన ఊరిలో, మన ప్రాంతంలో, ఈ ప్రపంచంలో కోట్ల మంది మరణించారు. ఆత్మ లేకపోతే శవం. ఆ ఆత్మను పవిత్రంగా ఉంచాలి. పవిత్రంగా ఉంచాలంటే దేవుని యొక్క మాటల ప్రకారము లెక్కలో ప్రతి ఒక్కరూ బ్రతకటానికి సిద్ధపడాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. లెక్కగా బ్రతకాలని ఏం చెప్తున్నాడంటే, నీ జీవితం ఎలాంటిదో చెబుతున్నాడు. నీ బ్రతుకు, నా బ్రతుకు, మానవ బ్రతుకు ఎలాంటిదో చెప్తున్నాడు.
7వ అధ్యాయంలో చూడండి, ఏబు గ్రంథం ముగించేస్తాను. ఏర్పాట్లు చూసుకోండి యవనస్తులు, 1 గంట అయ్యింది. చూడండి 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కదా. నరుల కాలం ఏంటంట? యుద్ధకాలం. యుద్ధకాలం. దేవుడు అన్నాడు యుద్ధకాలం రా, మీ బ్రతుకంతా యుద్ధకాలం. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పోరాటం. అమ్మయ్య ఇంటికి వచ్చి అన్నం తిన్నాడంటే మరలా పోను, ఏదో పని, మరలా పోరాటమే. ఉదయం నుంచి సాయంకాలం రాత్రి 12 అయ్యేదాకా పోరాటం. 12 నుంచి నిద్ర రాని పోరాటం, నిద్రలో పోరాటం. తెల్లారితే మళ్ళీ పోరాటం, చీపురు కట్టెట్టుకుంటే అప్పుడు పోరాటం. నరుల కాలం ఏ కాలం? యుద్ధకాలం. యుద్ధకాలం లాంటిది రా. నువ్వు ఎంతో పోరాటం చేస్తేనే కానీ నీ జీవితం సాగదు. అందుకని బాగా మాస్కేస్తున్నాను, బాగా ఏదో రకంగా పాసింగ్ పారుతుందని ఏదో అల్లిబెల్లి మాటలు చెప్తుంటారు. యుద్ధకాలంలో సులువుగా బ్రతకటానికి దేవుడు యుద్ధకాలం అన్నాడా? తర్వాత మాట ఏమంటున్నాడు? వారు దినాలు కూలివాని దినములు వంటివి కావా. మన దినాలు ఎలాంటివి? కూలివాని దినములు. కూలివాని దినం కాదండి, డబ్బు ఉందండి, నా దినం కూలివాని దినం కాదు, మహాదినం అని అనుకోకండి. కూలివాడికి కూలి పనికి వెళ్తే వాడికి టైం ఉంటుంది, భూమి మీదకి వచ్చిన నీకు టైం ఉంటుంది. 12 గంటల టైము, 1 గంట టైం చూసుకుంటుంటాడు తిరిగి వెళ్ళిపోవటానికి. బాబు నువ్వు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ మేము ఈ టైమే లేకపోతే రేపు నుంచి రావడం మానేస్తాంలే, నీకు తోసిన పెట్టుకో. కూలివాని దినాలకు ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారంగా చేస్తారు. అలాగే మానవుల దినాలు కూడా ఎలాంటిదంట? నీకు ఒక టైం ఉంది. 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 100 ఏళ్ళ, 120 సంవత్సరాల ఒక కూలివాని దినాల్లో ఒక టైం పెట్టాడు. అంతవరకే నువ్వు బ్రతకాలి. ఆ బ్రతుకు కూడా నువ్వేం చేయాలి? లెక్క చెప్పాలి. నా ఇష్టం అనుకోకూడదు. నా జీవితం నా ఇష్టం, తాగేస్తాను, చంపేస్తాను, ఊరేచేస్తాను దీనికని అనకూడదు. ఎవరిదది? ఎవరు చెప్పండి? దేవునిదండి. ఎరువు వస్తుంది తెచ్చి పాడు చేస్తానంటే, శరీరాన్ని ఇస్తే నూతులు ముంచేస్తానంటే, ప్యాన్ కురేసేసుకుంటానంటున్నావేటి? ఎవరిది శరీరం, ఎవరిది ఆత్మ, ఎవరిది లోకం, ఏది నీది? నువ్వు అనుభవించేవాడే తప్ప నీ వల్ల ఏమీ కాదు. ఈ గొప్ప అంతా ఆయనదే, ఈ ఆస్తి అంతా ఆయనదే, నీకు ఇచ్చిన శరీరం ఆయనదే. నువ్వు అనుభవిస్తే కృతజ్ఞతలు కలిగి నువ్వు బ్రతుకు విధేయుడిగా. అంచేత లెక్క చెప్పాలి. చివరి మాట ధనవంతుడి గురించి, పాతాళానికి వెళ్ళిపోయిన ధనవంతుడి గురించి చదివి నేను ముగించేస్తున్నాను. మరి మధ్యాహ్నం సమయంలో భోజనం అయిన ఎమ్మటే అందరూ, పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండండి. ఒక అరగంట అందరూ మరి మీ సమస్యలు దేవుని కొరకు, లేకపోతే దేవుని కొరకు ఎలా బ్రతకాలని ప్రతి యవనస్తుల్ని అందరూ పలకరించండి. స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరు మాట్లాడి ఒక యూనిటీగా దేవుని కొరకు బ్రతకాలి. ఒక మంచి సమాజంగా ఉండాలి. దేవుని మాటలు మనలో ఉన్నాయని నిరూపించుకునే సమయం ఈ నూతన సంవత్సరం అనగానే, సంవత్సరాల్లో నూతనం ఏం కాదు, మనుషుల్లోనే నూతనమేది కావాలి. సూర్యుడు నిన్న అలాగే వచ్చాడు, ఈవేళగా వచ్చాడు. నిన్న రాత్రి ఎలా ఉంటుందో ఈవేళ రాత్రి కూడా. ఇవాళ కొత్తది 25 గంటలు ఏమి ఉండదు. నూతనమైన స్థితి ఎక్కడ ఉండాలి? అది హ్యాపీ న్యూ ఇయర్ నాకు ఎవరు ఎక్కువ ఫోన్ చేయరండి, ఈ నెల ఇష్టపడరు. కనపడినప్పుడు ఎలాగ చెప్తాను అనుకోండి హ్యాపీ న్యూ ఇయర్ అని. మరి లోపల లేదు బయటకు న్యూ ఇయర్ ఎందుకురా అని అనుకుంటాను నేను. అందు గురించి బాబు ఇంతో చెప్పలేమని ఎవరు పెద్దగా చెప్పరు. లోపల హృదయం నూతనంగా లేదు, అదేమో కలమస్తుందో కంపు కొట్టి అది ఉంది సెప్టిక్ ట్యాంక్ లాగా. ఏమండి, సెప్టిక్ ట్యాంక్ కూడా ఏమంటాడు? వాసన రాకుండా, దుర్వాసన రాకుండా క్లీన్ చేసి వెళ్ళిపోతానంటాడు. మరి నువ్వు ఎక్కడున్నా వాసనే, ఎక్కడన్నా దుర్వాసనే. అది అర్థం చేసుకోవాలి కదా. చదవండి 25 వచ్చిన 16 లోకాసు వార్త. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖాలు అనుభవించావు కదా, సుఖాలు అనుభవించే కదా, అందుకే నరకంలో ఉండు. నీవు నీ జీవిత కాలంలో ఏమనుభవించావు? నాకు సుఖమా వల్లకాడా అంటుంటారు. అంటే వల్లకాడలో సుఖం ఉందనుకుంటారేమో, నరకంలో సుఖం ఉందనుకుంటున్నారేమో తెలియదు. చచ్చిపోతే సుఖం ఊడిపోద్దాం అనుకుంటున్నారు చాలామంది. సాగు తర్వాత అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఇక్కడ పోలీసుడికి వీజీ తప్పించు,
లాయర్కి లక్ష ఇచ్చి తప్పించుకున్నావు, కోర్టుకి కోట్లు కట్టి తప్పించుకున్నావు, ఇక్కడ అందరి దగ్గర తప్పించుకుంటే దేవుడు కూడా తప్పించేసుకుంటే ఇంక నీ పరిస్థితి ఏంటి? ఆయన తప్పించనీయుడైనా ఎక్కడికి వెళ్తారా అని పట్టుకుంటాడు ఆయన. అందుకే అబ్రహాం చెప్తున్నాడు, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖాలు అనుభవించేసావు. నా ప్రాణమా తిను, ఎంత తాగుతావు తాగరా అంటాడు. అంతే, తిను త్రాగు సంతోషించు, విస్తారమైన ఆస్తి నాకుందని చెప్పుకున్నాడు. ప్రాణం పోయింది అనుకుంటున్నాడు. ఆస్తిని చూసి, పంటను చూసి, ఇంటి దగ్గరకు వచ్చి మంచం మీదకి ఎక్కి ఇలా అనుకుంటున్నాడు, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి అక్కడ భూములా, ఇక్కడ భూములా, అక్కడ పంట, అక్కడ పంట, ఎక్కడ పంట, ఎన్నో ఉన్నాయి, తిను సుఖించట. ఏం తింటావు? రాగిజావ తప్ప ఏం తింటామండి? పలసటి గంజి ఉప్పు లేకుండా తాగాలి మనం ఎంత సంపాదించినా, లేకపోతే నువ్వు బ్రతకవేమో సస్తావేమో భయం. ఈయన అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని చెప్పుకుందునని అని అనుకుందాం అనుకుంటున్నాడు. నా ప్రాణానికి డోకా లేదు, నా కడుపుకి లోటు లేదు, జాంటి పొట్టకి చాలా సంపాదించాను అని అనుకుందామని ఆలోచన వస్తుందండి. అంటే ఇంకా మాట కన్ఫర్మ్ అవ్వలేదు, బయటకు రాలేదు. ఇలా అనుకున్నాడే లేదు, ఏమంటనే తేదీ వచ్చేసింది, అర్జెంటుగా నువ్వు రావాలి అని. అర్జెంటుగా నువ్వు భూమి మీద నుంచి రావాలా అని దేవుడు అంటున్నా. అయితే దేవుడు, ఎర్రువాడా, ఒరే ఎర్రువాడురా నువ్వు, లోకం చూసి ఎర్రెక్కిపోయిందిరా నీకు. సరేరా, నీ పిల్లలను భార్యాన్ని చూసి వెర్రెక్కిపోయి పిచ్చెక్కిపోయేవరా ఏదో అనుకుంటున్నావు. అందుకే ఒక ధనవంతుడిని అంటున్నాడు, ఒక అంబానీని అంటున్నాడు, ప్రపంచ కోటీశ్వరునైన దేవుడు ఎలాగంటాడు, ఎర్రువాడా నీకు ఎర్రు పట్టిందిరా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీకంటే ముందు చనిపోయినట్టు వాడు బ్రతికెందుకు, ఉండేందుకండి? ఊరినంతా తినేశాడు, దేశాన్ని నమ్మేశాడు, ఎక్కడ దట్టుకెళ్ళి అగ్రగోళ్ళు డబ్బు పెట్టుకెళ్ళి అక్కడ పెడేశాడు, ఎక్కడది అక్కడ పెడేశాడు, వాడు ఉండేందుకు? నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, అర్జెంటుగా తీసిరండి అంటున్నాడు దేవుడు. నువ్వు సిద్ధపరిచిన యవనం అవుతాయి, ఆస్తి అంతా ఎవరిది, ఐశ్వర్యం ఎవరిది అవుతుంది. ఇప్పుడు నీ ప్రాణం పోతుంది. ఈ మాట అనగానే ఎమ్మటినే సాగు తేదీ పడింది, ఎమ్మటినే ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. 25 వచ్చిన చూడండి, పాతాళ లోకంలో ఏమంటున్నాడు? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖాలు అనుభవించావు కదా, అలాగునే లాజరు పేదవాడు, కూటుకు లేనివాడు, గతి లేనివాడు, నివాసం లేనివాడు, అడుక్కునేవాడు అనుకున్నా కదా, అదంటే తక్కువ అనుకున్నా కదా. లాజరు కష్టం అనుభవించాడయ్యా. భోజనం కోసం అబద్ధం ఆడలేదే, డబ్బు కోసం మనుషులు తారుమారు చేయలేదే, సుఖాల కోసం పొరుగువాడిని భార్యాన్ని పాడు చేయలేదే. అందుకని నువ్వు ఎంత ఉన్నవాడివైనా జ్ఞానం కావాలి, పేదవానికైనా జ్ఞానం కావాలి. లాజరు ఏమనుభవించాడంట? కష్టం కష్టం కష్టం. అబద్ధం లేకుండా, మోసం లేకుండా, ఏమండి, ఒక నియమం ప్రకారంగా బ్రతకాలంటే ఒక బరిలో, ఒక గీతలోనే నడాలంటే ఎంత కష్టం. అందుకే లాజరు కష్టపడ్డాడు. అతను పరదేశంలో ఉంటే బాధపడుతున్నావా? అతనేంటి నేనేంటి? అతను అడుక్కునేవాడు, నేను డబ్బున్నవాడిని, నన్ను తీసుకొచ్చి నరకంలో పడేస్తావా? ఇదేమైనా న్యాయంగా ఉందా? లాజరు కష్టం అనుభవించాను, అందు గురించి నువ్వు జ్ఞాపకం చేసుకుని, నీ కళ్ళదితే కదా కష్టపడ్డాడు, నీ ముందే కదా తిరిగాడు వాడు. ఇప్పుడు వాడు చనిపోతే ఎవరు వెళ్ళారు? దేవదూతలు వెళ్ళారు. శరీరాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? మున్సిపాలిటీ వారు వచ్చారు, పంచాయతీ మెంబర్లు వచ్చారు. ఆ తొట్టులో పడేయండి అన్నారు, ఎక్కడో కప్పేటండి అన్నారు. ధనవంతుడు చచ్చిపోయాడు, అన్ని కార్లే. మన ఆటో మీద కూరగాయలు ఉంది. బాబు ఇక్కడ రాజుగారు చచ్చిపోయి ఈ లైన్ వెళ్ళకూడదా? చనిపోయారు, సరే బాబు ఈ లైన్లో. అంటే ఎన్ని కార్లు, ఎంతమంది అడవడి. ఒక గొప్పవాడు చనిపోగానే ఇంతమంది రాగానే ఎంత గొప్పవాడు అనుకుంటాం. ఎంత గొప్పవాడు అయితే ఎందుకు? నీకు దేవదూతలు రాలేదు కదా నేను తీసుకెళ్ళడానికి. ఊరోళ్ళు అందరూ వచ్చారు, మేధావులు, నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చారు. కానీ నీ ఆత్మ ఎక్కడుంది? పాతాళానికి చేర్చబడింది. మున్సిపాలిటీ బండి మీద తోలుకెళ్ళారు ఆ శవాన్ని. ఎవరిని? అనాథ శవం. ఎక్కడో గడిపాడేయండి.
ఒరే ఈ 500 ఇస్తాను, ఈ 1000 ఇస్తాను, నన్ను ఏదో అలాగా కొంచెం పని అయితే ముగించండి, నలుగురు కలిసి ప్యాకెట్ వేసుకొని. అనాది కాదండి, మీరు రూపాయి ఉండని అందరూ పోగు చేసి అంత్యక్రియలు జరిగించారు లాజరుకి. కానీ అతను ఎక్కడ ఉన్నాడు? పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడట. బాధలు లేవట, కన్నీళ్లు లేవట, వేదనలు లేవట, గొడవలు లేవట. నెమ్మదిగా ఉన్నాడు, చక్కగా హాయిగా హ్యాపీగా ఉన్నాడు. అబ్రహాము రొమ్మున అక్కడ హ్యాపీగా ఉన్నాడు. ఈడేమో కాలిపోతున్నాడు. ఎక్కడ? మంటలలో, అగ్నిగుండంలో. దేవునికి లెక్క చెప్పాలి. అలా నిలబెట్టి లెక్క అడుగుతాడు ఆయన. నీకు ఇచ్చిన కాలానికి దేవునికి ఏం చేయాలి? అందుకని నువ్వు ఎంత పెద్ద సదరవైనా, ఎంత అంతస్తున్నా, ఎంత బలం ఉన్నా సరే నువ్వు లెక్క చెప్పాలనే విషయం మీరు గుర్తించుకోవాలి. అందుకే నూతన సంవత్సరంలో ఈ టైటిల్ పెట్టి కొన్ని విషయాలు చెప్పాం. మరిన్ని విషయాలు మరలా దేవుడు అవకాశం ఇస్తే మిగతా వారాల్లో మీకు తెలియచేస్తాం. మరి చేర్చబడిన వారందరికీ, యవనస్తులకు, గ్రామస్తులకు, మరి ముఖ్యంగా గ్రామంలో పెద్దలకు, పిలిచినట్టునే వచ్చినటువంటి ఇలాంటి పెద్దలకు, మరి అందరికీ కూడా, వీళ్ళందరూ కూడా మరి దేవుని పిల్లలు కాబట్టి సహకరించిన వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముగిస్తాను. మరి మధ్యాహ్న కాల సమయంలో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. మరి భోజనాలు సదుపాయంగా మరి అందరూ తీసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు నీ అమూలమైన మాటలు 1వ తారీఖు తేదీ అనగానే అందరూ మగ్గలేసి, గెంతులేసి, తిని తాగి ఆడే సమయం. కానీ నీ మాటలు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలని కూర్చుండబెట్టి ఒక మంచి టైటిల్ పెట్టి ఒక మంచి ప్రసంగం నీ మాటలు చెప్పాను తండ్రి. ఇంకా నాలో లోపాలు ఉంటే మీరు క్షమించండి. నేను సరి చేసుకోవలసింది సరి చేసుకుంటూ నీ కొరకు ఇంకా యథార్థంగా నేను బ్రతకటానికి, అలాగే నీ పిల్లలుగా ఇక్కడ ఉన్న వారందరూ బ్రతకటానికి. అయితే దేవుడిచ్చిన కాలానికి లెక్క చెప్పాలా? అవును, లెక్క చెప్పాలి అంటున్నాడు దేవుడు. లెక్క చెప్పాలంటే ఆయన దగ్గర అది కాదు ఇది కాదని చెప్పగలమా? లెక్కలు తేడా చేసి మార్చగలమా? ఆయన ఎదుటి మార్చలేమే. ఆయన తండ్రి కదా, దేవుడి కదా, శక్తివంతుడి కదా. అంచేది ఎక్కడ ఉండగానే నమ్మకంగా బ్రతకాలి. మన చదువు, మన పదవ, మన ఉన్న స్థితి, డబ్బు ఉండటం, ఆస్తి ఉండటం, ఐశ్వర్యం ఉండటం, భూములు ఉండటం ఇవేమీ పరలోకానికి నడిపించవని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ఈ జీవిత కాలంలో వారి జన్మను యథార్థంగా నడిపించుకోవడానికి నీ కృపను తోడుగొంచి బలపరచండి. చేర్చబడినటువంటి గ్రామంలో ఉన్నటువంటి నీ పిల్లలు, పెద్దలను కొద్దిమంది పిలవగానే వారు ఇక్కడికి వచ్చారు నాయన. వారికి దినం మీరు ఇవ్వాలనుకున్నారు. ఈ సమయాన్ని వారిని ఇక్కడ చేర్చాలని మీ ఆలోచన ఉంది నాయన. మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారు ఇక్కడికి వచ్చిన ఆ పెద్దల యొక్క కుటుంబాలను, వారి గృహాలను, వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని నీ కృప చేత కనికరించాను. ఈ పరిచర్యలో ఉన్నటువంటి నలు ప్రాంతాల్లో పరిచర్యలో ఉన్న నీ పిల్లలందరూ ఈ కార్యక్రమాన్ని ఆసక్తితో చేదోడు వాదోడుగా వారి కష్టాన్ని పెట్టి నీ కార్యాన్ని జరిగిస్తున్నారు. పిల్లలందరినీ నీ కృప చేత కనికరించారు. అలాగే దినాన్ని మరొక అద్భుతముగా మేము భావిస్తున్నాం నాయన. యవనస్తులు, పేటలో ఉన్నవారు అనేక మంది యవన బిడ్డలు వచ్చి నీ పక్షాన్ని ఇక్కడ నిలబడి మరి నీ తరపున మా తండ్రి మానవ సమాజానికి ప్రేరణించి ఒక మంచి పాట కూడా పాడి ఉన్నారు. పరిశుద్ధ అలంకృతులై అరుణోదయములో నుండి వచ్చే మంచు వలె ఉండటానికి యవనస్తులకి మంచి లక్షణాలను మరింతగా అనుగ్రహించాను. యవనస్తులందరూ మంచిగా, చక్కగా, సమాజానికి మేలుకరంగా, కుటుంబానికి అండగా ఉండటానికి యవన కాలంలో ఉన్నవారికి నెమ్మది దయచేయండి, సాత్వికం దయచేయండి, బలపరచండి. ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలు నీ కృప చేత మా తండ్రి సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ చిత్తాన్ని బట్టి కనికరించాను. అలాగే నీ పిల్లలు ఏర్పాటు చేసిన విందు అందరూ ఆరగించుండగా నీ పిల్లలందరికీ ఆరోగ్యమును దయచేసి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తాను. మరలా మధ్యాహ్న కాల సమయంలో జరగబోయే కార్యక్రమంలో మరలా నీ పిల్లలందరూ చేర్చబడి నేను మహింపరిచే భాగ్యం దయచేయమని ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే.